హాయ్ వెల్కమ్ టు ఛానల్ 3. ఈ రోజు మన చిట్ చాట్ విత్ లీడర్ కార్యక్రమంలో నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ వైసీపీ నాయకులు చల్లారి వీరరాఘు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలైంది? 2004 ముందు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు, అంటే అప్పటికి మాది ఇంటర్మీడియట్ చదువు అయిపోయిన తర్వాత మాది వ్యవసాయ కుటుంబం అండి. అప్పుడు పరిస్థితుల్లో ఈ బోర్లు ఆడక వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం పండని పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో మేము దగ్గరగా చూడటం జరిగిందండి. ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఉచిత కరెంటు ఇవ్వటం కానీ, ఇప్పుడు రుణమాఫీ అనేది ఆయన ప్రకటించడం కానీ, ఇవన్నీ కూడా అప్పుడున్న పరిస్థితులను చాలా ప్రభావితం చేసింది. ఆ పరిస్థితుల్లో అప్పుడే మేము ఎదుగుతున్నాం, అంటే వయసు వచ్చే పరిస్థితుల్లో మాకు రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావం మా మీద చాలా ఉందండి. ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో, తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద సంతకం పెడతానన్నారు. ఆయన నడిచేటప్పుడు ఇచ్చిన హామీలు కానీ, తర్వాత ఆయన పరిపాలనా విధానం చూసి మేము రాజశేఖర రెడ్డి గారి పట్ల ఆకర్షితులై రాజన్న భక్తుడిగా మేము రాజకీయాల్లో ఉన్నామండి. మా రాజకీయ అరంగేటు రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారితోనే మాది మొదలైందండి. అయితే మాకు ప్రతాపప్పారావు గారు ఎమ్మెల్యేగా కాకపోయినా సరే, మాకు ఏదైనా సమస్య వస్తే కనుక గ్రామానికి సంబంధించి కానీ ఏ సమస్య వచ్చినా మేకా వెంకట ప్రతాపప్పారావు గారని ఆయనతోనే ఉండేవాళ్ళం అండి. సైమల్టేనియస్గా ఏం జరిగిందంటే 2004లో టీడీపీ సీట్ ఇవ్వకపోవడం, ప్రతాపప్పారావు గారు కాంగ్రెస్లోకి రావటం, రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా ఈయన కాంగ్రెస్లో జాయిన్ అవటం, ఈయన సీట్ రావటం, మేమంతా కూడా కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యాం. రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా ఉన్నామండి. సార్, మీరు రీసెంట్గా ఎంపీటీసీగా పోటీ చేశారు. అవును. ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా ఏంటంటే 2014లోనే మేము ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగిందండి. అయితే అప్పుడున్న సామాజిక వర్గాల ప్రభావం, సామాజిక సమీకరణల నేపథ్యంలో నేను మా ఎమ్మెల్యే గారు మాట చెప్పారు, ఈసారికి ఒకసారి నువ్వు ఆగురాగవా, నెక్స్ట్ నీకు అవకాశం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా 2019 తర్వాత 2021లో జరిగిన ఎలక్షన్స్లో నన్ను ఎంపీటీసీ 1 మా ఎంపీటీసీ 1 రిజర్వేషన్ వచ్చేసి ఓసీ లేడీ వచ్చింది. ఓసీ లేడీ అంటే మా ఊళ్ళో ఓసీలకు సంబంధించి గట్టోళ్ళే ఉన్నారు. అయినా సరే 2014 ఎలక్షన్స్లో మనం హామీ ఇచ్చాం కాబట్టి కంపల్సరీ రాఘవాకి ఇవ్వాల్సిందే అని చెప్పి మా ప్రతాపప్పారావు గారు, ఊళ్ళో ఉన్న అలాగే మా సంబంధించిన నాయకులు మొత్తం కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో టీడీపీ అలాగే బీజేపీ కూడా ఈ ఎంపీటీసీ 1లో పోటీ చేయడం జరిగిందండి. వాళ్ళిద్దరినీ కూడా కాదని చెప్పి 2 సామాజిక వర్గాలను పోటీ చేసిన బలమైన సామాజిక వర్గాలను పోటీ చేశారు నా మీద. అంటే ఓసీ కదండి రిజర్వేషన్, 2 సామాజిక వర్గాలను బలమైన పోటీ చేశారు. అయినా సరే ఒక బీసీగా నాకు అత్యంత, ఎందుకంటే ఇక్కడ అసలు పార్టీ సింబల్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ వచ్చిన తర్వాత సింబల్గా మా ఊళ్ళో గెలవటం లేదండి. గొల్లపల్లిలో సింబల్గా గెలవటం లేదు, ఎప్పుడు టీడీపీ సింబల్ అయి గెలిచేది. ఫస్ట్ టైం నేను ఎంపీటీసీగా పోటీ చేస్తే నాకు 930 ఓట్లు ఉన్న 1400 ఓట్లు పోలైతే 930 ఓట్లు మెజారిటీ ఇచ్చారండి. అత్యధిక మెజారిటీ అసలు. అదండి సింబల్గా గెలవడం మొన్నే ఫస్ట్ టైం మా ఊళ్ళో. సార్ చెప్పండి, మేడం గారు ఎంపీటీసీగా గెలుపొందిన దగ్గర నుండి మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు? మా గ్రామంలో 1981, 82 ఆ టైంలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కాలనీ ఇచ్చారండి. అంతకుముందు ఇందిరమ్మ కాలనీ అని చెప్పి ఒకటి ఉండేది, ఎస్సీ కాలనీ. ఈ రెండు కూడా ఆ కాలనీ ఏర్పడిన తర్వాత వేసిన రోడ్లే తప్ప తర్వాత వాటిని ఇంతవరకు ఎవరు పట్టించుకున్న నాదులే లేడు, ఆ రోడ్లు పోసిన దాఖలాలు కూడా లేవండి. అలాంటిది మేము ఎంపీటీసీ అయిన తర్వాత ప్రతి ఒక్క, అంటే కాలనీలో ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో ఉన్న రోడ్లన్నీ కూడా గ్రావెల్ ప్యాక్ చేసి ప్రతి చోట కూడా MB3 తోరలు తీసుకొచ్చి అత్యంత ఖర్చు పెట్టి తోరలు చాలా నాణ్యమైన తీసుకొచ్చి తోరలేయడం జరిగింది. జంగిల్ క్లియరెన్స్ ఎట్లా ఉందంటే ఒక్కొక్క రోడ్డు అయితే మనం ఈ రోడ్లో నుంచి అవతల పక్క వెళ్ళని పరిస్థితుల్లో చెట్లు పెరిగిపోయి ఉన్నాయండి కాలనీలో. ఆ జనాలు అట్లాగే ఇబ్బంది పడుతున్నారు. ఒక దుక్కు వాన పడిందంటే కాలనీలో ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి, ఎందుకంటే డ్రైనేజీ సిస్టమ్ లేదు. మొత్తం డ్రైనేజీని అంతా సరిచేసి తోరలేసి ప్రతి రోడ్డు దగ్గర, క్రాస్ రోడ్డు దగ్గర తోరలేసి దగ్గర 60 నుంచి 70 తోరలు తీసుకొచ్చి తోరలేయించి జంగిల్ క్లియరెన్స్ వేయించి గ్రావెల్ ప్యాక్ చేయించాము. ఇవాళ ఎలా ఉన్నాయంటే చాలా నీట్గా మేము ఒక 6 నుంచి 8 లక్షల రూపాయలు ఎంపీటీసీ ఫండ్స్, ఒక 6 లక్షలు ప్లస్ పంచాయతీ నుంచి ఒక 2 లక్షలు తీసుకుని 8 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీ బీసీ కాలనీ మొత్తం కూడా డెవలప్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ 2024లో ఎలక్షన్ కొద్ది నెలల్లోనే స్టార్ట్ అవుతాయి. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందంటారు? అది వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తుందండి. ఎందుకంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తానన్న మాట ప్రకారం ఇచ్చారు. అవన్నీ పక్కన పెడితే పేదవాడిని ఆదుకున్నది ఒక జగన్ గవర్నమెంటే.
ప్రతి పేదవాడు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పేదవాడిని ఆదుకోవాలి అనే ఆలోచన చాలామందికి ఉండదండి. ఉన్నా సరే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు, హామీలు ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇది ఎంత కష్టమైంది, మనం చేయగలమంటావా, దీని ఏదో ఒక కొరి అంటే ఇప్పుడు పథకం పెట్టారు, ఆ పథకం ఎంతమందిని తగ్గిస్తే బాగుంటుంది అనే ఆలోచనలోనే ఎవరైనా ఉంటారు నాయకులు అనేవాడు. కానీ వాటన్నిటిని కూడా అధిరోహించి పథకాలు ఇస్తున్నారంటే మేమే ఇప్పుడు వైసీపీకి 2019లో ఇంటింటి తిరిగేటప్పుడు మేము చెప్పాం, ప్రతి గడపకి వెళ్ళి చెప్పాం, జగన్ గారు చేస్తానంటే చేస్తారమ్మా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి లాగే మాట తెప్పరో మడం తెప్పరో మనం చేస్తానన్నారు. అదేవిధంగా ఇవాళ మళ్ళీ మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ వివక్షత లేదు, ఈ పథకం వీళ్ళకి ఆపమన్నానో లేకపోతే ఈ పథకం వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనో అలాంటి వివక్షత లేకుండా పూర్తిగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా మేము పథకాలు ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి సంబంధించి మేము ఎవరిని కూడా ఈ వివక్షత చూపించిన దాఖలాలు అయితే లేవండి. దాన్ని బేస్ చేసుకుని మేము కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తుందని మా ఆలోచన. సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, అభివృద్ధి అసలు ఏమీ చేయలేదు అని చెప్పేసి బయట టాక్ వినిపిస్తుందండి. దీనిపై మీరేమంటారు? ఏమి మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ మొత్తం కూడా హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ఆ ఏరియాలో డెవలప్మెంట్ చేశారు. మనం ఉన్నపాలంగా అర్ధరాత్రి పూట ఎడగొట్టేసి మనం సపరేట్ చేశారు. ఈ సపరేట్ చేసిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలి, ఉమ్మడి ప్రణాళిక ఉండాలి, ఆ తెలంగాణని వాడుకోమని చెప్పారు. కానీ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేశాడు, ఆ కేసుకు భయపడి అర్ధరాత్రి పూట మొత్తం మోటాములు చదువుకుని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు మనమే ఉన్నాం, ఫ్యామిలీలో మనం సపరేట్ చేస్తారు, ఏదో 10 కేజీలు బియ్యం 2 కేజీలు ఉల్లిపాయలు అవి ఇచ్చి పంపిస్తారు. ఉన్నపాలంగానే మనం డాబా కట్టాలంటే కట్టేలేం కదండి. ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం ఎనమాల నుంచి కొంత సంపాదించుకున్న తర్వాత ఏదైనా చేయగలుగుతాం. అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఒకేసారి అభివృద్ధి జరగాలంటే జరిగే పరిస్థితి కాదండి. ఇప్పుడు మనం ఈ 4.5 ఏళ్లలో ఫస్ట్ 2 years కరోనా పోయిందండి. తర్వాత 2.5 years ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బోల్డెన్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఈ మధ్యకాలంలో బోల్డెన్ పరిశ్రమలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు తన గ్లోబల్స్ ప్రచారాన్ని తన మీడియాని వాడుకుని ఇక్కడ అభివృద్ధి జరగలేదు అనే దాన్ని తీసుకెళ్ళడంలో కొంచెం సక్సెస్ అయ్యాడు. దాన్ని మనం ఏ విధంగా తిప్పికొట్టాలనేది మన సోషల్ మీడియా వారియర్స్ కానీ నాయకులు కానీ సక్సెస్ చేయగలిగితే కనుక మన గవర్నమెంట్కి ఎటువంటి డోకా లేదండి. ఎందుకంటే ఫ్యాక్టరీ ఆయన ఏం చేసేవాడు, ఇప్పుడు బందరు వస్తున్నాడు అనుకోండి, ఈ జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లాలో కూడా బస్సులు పెట్టి మొత్తాన్ని జనాలందరినీ అక్కడ తీసుకెళ్ళేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదు కదండి. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని రండి, ఈ పథకాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా అంటున్నారు, ఆ నియోజకవర్గంలో ప్రజల వరకు వెళ్తున్నారు, సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేసేవాడు, మొత్తం జనాలందరినీ ఒక బస్సులు పెట్టి మొత్తాన్ని తోలేసేవాడు. మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది, 800 కోట్లు ఖర్చు పెట్టాడండి అక్కడ. ఈ జనాలందరినీ బస్సులు వేసుకుని తీసుకెళ్ళి తీర్థయాత్రకు తీసుకెళ్ళాడు, చూపించాడు. అదే ఆ విధంగా ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోలేకపోతున్నారేమో అనేది నాకు సంబంధించిన అభిప్రాయం. ఈ నూజివీడు నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు? నూజివీడు నియోజకవర్గం ఎప్పుడు కూడా మేకా వెంకట ప్రతాపప్పారావు గారు క్యాండిడేట్గా ఉంటే ఆయనే క్యాండిడేట్, ఆయనే గెలుస్తారండి. ఎందుకంటే ఆయన తరతమ్య భేదం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా విలువనిచ్చి రండి కూర్చోండి అని మేము వెళ్తామండి, వెళ్తే 2 నిమిషాలు నుంచున్నారండి కూర్చోండి అని చెప్పి ఎవరికైనా సరే తెలియని వ్యక్తి పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ 10 సంవత్సరాల కిందట చూసిన వ్యక్తులు కూడా పేరు పెట్టి పిలిచే మనస్తత్వం అయింది. అంటే మర్చిపోరు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పేరు పెట్టి పిలిచి దగ్గరికి తీసుకుని పలకరించే వ్యక్తి. ఎవరినైనా సరే ఆయన మేచ్ చేసి మాట్లాడతారండి. వీళ్ళు తక్కువ వాళ్ళ లేకపోతే ఎక్కువ వాళ్ళ అనే ఫీలింగ్ లేకుండా అందరినీ కూడా చాలా గౌరవంగా, చాలా దగ్గరగా, చాలా ఆప్యాయతగా చూస్తారు. ఎప్పుడైతే ఆ లక్షణాలతోనే ఆయన ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు మరి త్రిపుల్ ఐటీ కానీ వాటర్ కృష్ణా జలాలు నూజివీడు ఇవ్వడం కానీ అలాగే ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీ కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆయన ఎంత అంటే మేము చూస్తుంటామండి. మధ్యాహ్నం 3:30 అవుతుంది ఆయన భోజనానికి వెళ్ళటానికి. ఏమండి 3 అయిపోయిందండి, ఏమండి ఈ ప్రజలు ఇంతమందిని పెట్టుకుని నేను ఎలా భోజనానికి వెళ్ళాలంటారు. అలాగే నైట్ 11 దాకా మనం చూద్దాం, వెళ్దామండి కావాలంటే చూద్దాం. 11 వరకు కూడా ఆఫీసులో కూర్చుని ఉంటారు. ఈ జనం ఉన్నంతసేపు కంపల్సరీ ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటనేది తెలుసుకుని ఆయన దగ్గర మంచి లక్షణం ఒకటి ఉందండి. ప్రతిదీ కూడా స్లిప్ రాసుకుంటారు, స్లిప్ రాసుకుని జేబులు పెట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు విజయవాడ వెళ్తాను లేకపోతే ఇప్పుడు పని మీద వెళ్ళేటప్పుడు వీటిని మళ్ళీ ఫాలోఅప్ చేస్తారనమాట. నేను ఇప్పుడు రాఘవాని సబ్ గారు ఆఫీస్కి వెళ్ళమన్నాము, అక్కడ అయిందా లేదా అని మళ్ళీ ఫాలోఅప్ చేస్తారు. లేదా పిఏతో ఫోన్ చేస్తారు, చేసి ఏమైందో కనుక్కోమంటారు. ఇప్పుడు ఒక రైతుకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ పెట్టమని ఏడీ గారి దగ్గర వెళ్ళమన్నారు అనుకోండి, అది జరిగిందా లేదా అని చెప్పి మళ్ళీ ఫాలోఅప్ చేసి అవపోతే కనుక మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేసే మనస్తత్వం ఉన్నాయి. అలాగే మనం ఏదైనా పెన్నులు చెప్పినా సరే మొత్తం
ప్రతిదీ కూడా స్లిప్ రాసుకుని అయిపోయిన దగ్గర టిక్ పెట్టుకుంటారు. కంపల్సరీ అటెండ్ అవుతారండి. అటువంటి మంచి వ్యక్తులు మేము ఎక్కడ చూడలేదు. మా నియోజకవర్గానికి ఆయన దేవుళ్ళు అంటాడండి. కంపల్సరీ మేకా వెంకట ప్రతాపప్పారావు గారు, వాళ్ళ కొడుకు మేక వేణుగోపాలరావు గారు, చంద్రనారాయణ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే మా నియోజకవర్గానికి బంపర్ మెజార్టీ వస్తుందండి. సార్ చెప్పండి, మీ గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి? ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు. మా గ్రామానికి సంబంధించి ప్రధాన సమస్యలు ఒక 3-4 సమస్యలు ఉన్నాయండి. వాటిల్లో ప్రధానంగా మాకు ఆ గ్రామంలో ఉన్న రఘునాథ స్వామి దేవస్థానానికి సంబంధించి 3600 ఎకరాలు ల్యాండ్ ఉందండి. ఆయనకి ఈ భూమి కాకుండా ప్రతి సంవత్సరం ఆక్షన్ పెట్టే భూమి 50-60 ఎకరాలు ఉంది. ఇన్కమ్ వస్తుంది బాగా, ప్రతి సంవత్సరం పాటలు పెడుతున్నారు. ఈ 3600 ఎకరాలకు సంబంధించి వీళ్ళని కమిషన్లు వేశారు, ఎంక్వైరీలు జరిగినాయి, చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఇది కోర్టులో ఉండటం వల్ల, హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండటం వల్ల ఈ సమస్య ఎవరో కూడా అమ్మో ఇది కోర్టులో ఉంది, దీని జోలికి వెళ్తే మాకు ఇబ్బంది అవుద్దామని చెప్పి దాన్ని పక్కన పెట్టడం జరుగుతూ ఉంది. మేము మన ముఖ్యమంత్రి గారు క్రిందటి నెల 17వ తారీఖు వచ్చినప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ రాసి ఇచ్చామండి. ఎలా అంటే ఇప్పుడు మేము పంట పండించుకుంటున్నాం, కోర్టు జడ్జిమెంట్ ప్రకారం క్వింటా వేరుశనగకాయలు మద్దతు ధర ఏమో వాళ్ళు కట్టమంటున్నారు. సరే అది కట్టాలి, మేము కోర్టుకి వ్యతిరేకంగా అయితే మేము లేవు. దేవస్థానం దేవుడు అన్న మాకు నమ్మకం, దేవుడు అంటే కూడా మాకు గౌరవం. అలాంటిది మేమేం అడుగుతున్నాం అంటే కనీసం రైతుగా మమ్మల్ని గుర్తించండి. ఇప్పుడు పంట నష్టపోతే ఆ పంట నష్టం ఇచ్చే పరిస్థితి లేదు, కరెంట్ సర్వీస్ ఇచ్చే పరిస్థితి లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ అవకాశం లేదు, ఈ క్రాప్ నమోదు చేసే పరిస్థితులు కూడా లేదు. ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్యే గారు పట్టించుకుని చెప్పడం వల్ల ఈ క్రాప్ అయితే నమోదు చేస్తున్నారు. మా ఆలోచన ఏంటంటే ఇప్పుడు 2019-20 నుంచి పామాయిల్ తోటలు విపరీతంగా ఇన్కమ్ వచ్చిందండి. మాకు పామాయిల్ మొక్కలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు మాకున్న అగ్రిమెంట్లకి. మేమేమంటే దేవస్థానానికి కట్టాల్సిన అమౌంట్ కడతాము, కోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయండి, ఓకే మంచిదే. మాకు ఏంటంటే దానికి సంబంధించి ఇప్పుడు రైతు భరోసా ఉంది, కౌలు రైతులు కూడా రైతు భరోసా వేస్తున్నారు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది కనీసం మాకు కౌలు రైతులుగా గుర్తించే పరిస్థితి కూడా లేదు. మేమేమంటే రైతుగా మాకు రైతు హక్కు ఇవ్వండి, భూమి మీద హక్కు పట్ట పాస్బుక్ దేవుడికి ఇచ్చేశారు, టీడీపీ గవర్నమెంట్ లో దేవుడికి ఇచ్చారు. ఏదో 79 జీవో, ఏదో 102 జీవోలు ఇచ్చారని అమ్మారావు గారు చెప్తున్నారు. ఎన్ని జీవోలు ఉన్నా సరే మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత అనేది క్లియర్ గా మనం చూస్తున్నాం. ఎందుకంటే మన ఈ మధ్య బోళ్ళని అసైన్మెంట్ పట్టాలు కానీ, చుక్కల భూములు కానీ, ఈ భూములన్నిటికీ కూడా ఇప్పుడు అవినగడ్డలోనే దగ్గర బోళ్ళని 15,000 ఎకరాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. మా భూమికి సంబంధించి కూడా అంటే దేవస్థానానికి సంబంధించి న్యాయం చేస్తూనే మాకు కూడా న్యాయం చేయండి, ఒక హక్కు అనేది కల్పించుకుంటే బ్యాంకుల్లో పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆ పొలాలనే కట్నాలకు ఇచ్చారు, ఆడపిల్లలకి అమ్ముకుని ఏదైనా ఖర్చు అయింది అనుకోండి, అమ్ముకుని అప్పులు తెచ్చుకునే పరిస్థితి వాళ్ళు లేదు. కాబట్టి మా ఎందుకు దయించి మా గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే 7 గ్రామాలకు సంబంధించి ఉందండి భూమి. మేజర్ పార్ట్ గొల్లపల్లి, ప్రతి ఒక్కరికి ఎకరమో 20 సెంట్లు ఉంది అందరికి కూడా. వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకంటే 2019 ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మనం కింద నుంచి పైదాకా మనమే ఉంటాయంటే సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మనమే ఉంటే కనుక దానికి పరిష్కారం ఏదో చేద్దామని చెప్పడం జరిగింది. ఇవాళ మేము 2024 ఎలక్షన్కి మేము ఇంటింటికి వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీ కోచింగ్ చేస్తారు. అయితే మొన్న మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన పిఎస్కి చెప్పడం జరిగింది, చూడండి ఈ పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది. తర్వాత మాకు 15 రోజుల్లో ఆఫీస్ నుంచి ఓఎస్డీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము ఎమ్మెల్యే గారికి చెప్పాం, ఇట్లా మరి మాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని సీమో నుంచి ఇట్లా అడిగారని అంటే సరే ఒక 4-5 లేక 10 మంది కలిసి వెళ్ళి మన ప్రాబ్లం ఏంటనేది, ఎందుకంటే మన దగ్గర జడ్జిమెంట్ కాపీలు ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, రైతుకి ఉండాల్సిన ఏంటనేది కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రజెంట్ చేస్తాం. కాబట్టి మేము అంతిమంగా మేము కోరుకునేది ఏంటంటే దేవస్థానం భూములు సంబంధించి రైతుగా మమ్మల్ని గుర్తించి రైతుకి ఏదో ఒక హక్కు ఇమ్మని చెప్పి మేము కోరుకుంటున్నాం. తర్వాత ఇక్కడ 2013లో మేము ఏదైతే ఇప్పుడు వేంపాడు భూములు అంటున్నామో ఆ భూమికి సంబంధించి వెళ్ళే దారిలో వంతులు పడిపోయిందండి. పడిపోయే మధ్యలో టీడీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉందండి. చాలా మంది నాయకులు వచ్చారు, చూశారు, కొంతమంది కొబ్బరికాయలు కొట్టారండి. ఎవరో దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు మేము మొన్న ప్రతాపప్పారావు గారికి చెప్పడం జరిగింది, చూడటం జరిగింది. ఈ రోజే నేను ఫేస్బుక్ లో పెట్టడం జరిగిందండి. శాంక్షన్ లెటర్ వచ్చింది, దాంతోపాటు టెండర్ కూడా పిలిచారండి. టెండర్ కూడా పిలవడం జరిగింది. అంటే ఎంత ఇదిగా ఉన్నారు చూడండి మా ఎమ్మెల్యే గారు. 40 లక్షల రూపాయలు ఒక గ్రామానికి 20 లక్షలు 30 లక్షలు ఎక్కువ 40 లక్షల రూపాయలతో ఈ రోజు నేను పంచాయతీరాజ్ ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే గారు నన్ను ఫోన్ చేశారండి. ఓకే అయింది, టెండర్ కూడా వేస్తున్నారు, రేపు నుండి టెండర్ వేస్తారంటే రేపు 8వ తారీఖు నుంచి టెండర్ని పిలిచారండి. పంచాయతీరాజ్ ఆఫీసులో నోటీస్ బోర్డులో నోటీస్ కూడా పెట్టడం జరిగింది. మరి మాకు 40 లక్షల రూపాయలు కేటాయించాలని మామూలు విషయం కాదు కదండి. అలాగే మన ఈ మధ్య మండల పరిషత్ గ్రామం నుంచి 10 లక్షలు
రోడ్డు వాస్తవం ఇప్పుడు స్టిల్ వర్క్ జరుగుతుంది. మా ఎంపీటీసీ ఫండ్స్ నుంచి 2 ఎంపీటీసీలు 25 లక్షలు ఇచ్చారండి. దాంతో హరిజన వాళ్ళలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉందన్న రోడ్డు, మిగిలిన రోడ్లన్నీ పోసారు, హరిజన వాళ్ళలో పెండింగ్ పెట్టారు. దాన్ని మేము ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నామండి. రేపటితో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోద్దండి. సార్ చెప్పండి, చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఇక్కడ సింబల్ వచ్చిన తర్వాత ఎప్పుడు గెలిపించింది, సింబల్తో ఫస్ట్ టైం మమ్మల్ని గెలిపించడం జరిగిందండి మా గ్రామ ప్రజలు. మాకు ఎంతైతే విలువ ఇచ్చి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారో ఈ గ్రామ ప్రజలకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. మేము ఈ గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. ఇదే విధంగా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మా గొల్లపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలకి మేము ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాము. ప్రతి సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మా వల్ల కాకపోతే కనుక స్థానిక ఎమ్మెల్యే గారు దగ్గరికి తీసుకెళ్ళి, లేకపోతే అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి, మొత్తం అధికారులు ఉన్నా లేకపోయినా సరే మేము ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి సమస్యని కూడా మా సమస్యలాగా భావించి మేము పరిష్కరించడానికి ముందు వరుసలో ఉంటామని చెప్పి మా గొల్లపల్లి గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే సార్, ఎలాంటి ఉన్నత పదవులు మరెన్నో మీరు అధిరోహించాలని మా ఛానల్ 3 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. ఛానల్ 3 వారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు. 2024 సంవత్సరం నూతనంగా వచ్చిన తర్వాత మీరు వచ్చారు. మీకు మరొకసారి ఛానల్ 3 వారికి హ్యాపీ న్యూ ఇయర్. మీ ఛానల్ మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, మరింత ప్రజల్లోకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా గొల్లపల్లి గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.